తీసుకురాసిండు అటుకెళ్ళి మరి రాసినాకేమన్నా అలా పెట్టి అది మొద్దు కాదురా మన కులాల కుర్మం లేకుంటది అది మొద్దు కాదు అది దోలుగారా తమ్ముడా దోలుగారా తమ్ముడా ముద్దు కాదు తోడుగా అవును నాకు పెళ్ళైనా పెళ్ళగలేదు నాకే ఎరకపడలేదు తెచ్చిరు ఇక పెట్టి కొట్టినోళ్ళు కొడుతూనే ఉన్నారు ఆడోళ్ళు ఆడుతూనే ఉన్నారు ఇక తీరానికి షేప్లో పెట్టిన బెల్లం పెట్టగానే నేను వాడు ఒక్కడే తింటా నాకే తింటాను నేను అనుకున్నా అది చేతిలో పెట్టి జీలకర్ర బెల్లం తినేది కాదురా తినే బెల్లం కాదు తినేది అనుకున్నావు నువ్వేం చెప్పినవే ఏం దొరికిన శరీరం చూసుకోమంటే ఇది జీలకర్ర బెల్లం కఠినం నచ్చింది మన పిల్లలు ఏం చేసిందా వీరుడు అక్కడ ఏం చేసి ఫోన్ అయితే ఫస్ట్ పిల్ల పెట్టిందా తమ్ముడు పెట్టిందా పిల్ల పెట్టింది పిల్ల పెట్టినప్పుడు నువ్వేమన్నావురా పానం అంతా తమ్ముడు వచ్చే తమ్ముడు తెచ్చుకోగలిగినా ఏంది తమ్ముడు రక్తగాతున్నా ఏందని మందలు వచ్చి నెత్తిలో పెట్టి వస్తానే తమ్ముడు వచ్చే వీరుడు వచ్చే మొత్తుకున్నావు మరి మన తమ్ముడు ఏం చేసిండ్రా మన తమ్ముడు ఊకున్నాడు అచ్చిన బీరుగా ఫోన్ మల్ల పెట్టిండు మల్ల పెట్టగానే ఏమన్నావు మరదలు అయితేనేమో గట్లా తమ్ముడు అయితేనేమో గిట్లా తమ్ముడు మరదలు పెట్టినప్పుడేమో తమ్ముడు వచ్చే ఆత్మలో దొక్కులాడింది తమ్ముడు పెడితే గట్టిగా పెట్టురు గట్టి కొట్టుకున్నావు ఇంకేమైందిరా అక్క ఇక మనిషిని పట్టుకురు అయితే మొత్తం మీద కాలు పెట్టించా ఫోన్ మాత్రం బట్ట కట్టిరు బట్ట కట్టినది దోనుగా అక్క ఇదంతా పెట్టిరు తమిళ వ్యక్తిలో పెట్టిరు మరదల వ్యక్తిలో పెట్టిరు పెట్టి గట్టి వచ్చే పోరి వీరాన్ని కాలువైనా నేను వస్తున్నా తమ్ముడు వచ్చే తమ్ముడు గొర్రెగాసుకోడా కాళ్ళు కలుపుతాడా గొర్రెగాలి కాలాయని వాడుకున్నాడు ఫోన్ కాలు మీద ఇట్లా పెట్టిండు తొక్కడా కట్టేది ఒక్కడా ఉడకగల గట్టేది ఒక్కడాడు అట్లా ఈ రెండు అయినాక ఇంకేం చేసిండ్రా ఇంకేం చేసిండ్రు ఏదో చెత్తనే రాత్రి నాకేమో మీ దగ్గర రోజు దండ వేసిరు అవి రెండానికి కూర్చిరు దారానికి కూర్చిరు ఇక దారానికి వచ్చి బీరకి షర్ట్ ఇచ్చే బీర ఊగున్నారు తీసుకపోయి పేరు మేడం గుంజి కచ్చిండే కట్టాగా వచ్చిన వాళ్ళందరూ పల్లా బియ్యాన్ని వాళ్ళు తిట్టున్నారు వండుకోవాలి అయిపోయినా పెళ్ళికి
బాబులు కొట్టకుండా దాదుకున్నా కొట్టకుండా నిన్ను దాదుకున్నా ఎత్తుకుంటారా వీరయ్యో తమ్ముడా ఎత్తుకుంటారా వీరయ్యో చెప్పలేదనుకో ఆ ఊళ్ళోకి వెళ్ళి ఈ ఊళ్ళోకి వస్తే పక్కింటి వెళ్ళదు మా ఊళ్ళని అడిగిందని చెప్పింది మా ఊళ్ళని అడిగిందని చెప్పి అట్లా నాదికి వస్తుంది చెప్తారని మా ఊళ్ళని అడిగినట్టు చెప్పు అంటారమ్మో దేవుడా
పసిగని పేరు ముట్ట వాడి దొంగలు కూడా వాడి పంచాంగాలు బాగా వాళ్ళయ్యా కాదు వాడి పెళ్లికి చెప్పడానికి నన్ను వాడి పెళ్లి ఎప్పుడు అయింది ఒకసారి ఏమో అయింది అంటుండు ఒకసారి ఏమో కాలేదు అంటుండు పోగా తమ్ముడా నువ్వు ఇచ్చిన నీ చేతిలో కత్తిగా అయింది పోరుగా కత్తి పేరు వారికి నాకు ఏమంటే నాకేట తమ్ముడా వీరా 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 మామలయ్యల మంచ మామ రాగి సర్వలెక్క పట్ట తలగల వాడ భోజల అమ్మరావు బొర్రగల వాడ నారదుడాన్న మమ్మీ లగ్గం అయితే దొంగలు దొంగల ఒట్టబోయినప్పుడు కత్తి కామరాజుకి లగ్గమైన తమ్ముడా వీరయ్య అప్పుడు నేనుంటేరా తమ్ముడు వీరయ్య అప్పుడు నేనుంటేరా తమ్ముడు ఎంత పని చేసిండు పంచన్న పాపగారి కుంచన్న కూడా దోసి తల్లి పొట్టలు ఉన్నప్పుడు పాముల విసాలు తేళ్ల విసాలు పెట్టి తమ్మిని ప్రాణం చేయాలని చూసిండు ఇప్పటికైనా తమ్మిని ప్రాణం చేయడానికి చూస్తున్నాడు కానీ దొంగల వాడు ఒక చేత లక్కయ్యదు అయినా ఏమంటది మాంకాళి దేవి అయిపోయిన పెళ్లికి నేను ఎట్లానే వద్దురా
ఒక్క తప్పు చేసిన ఆడవి లేక వస్తానన్నావు, సమస్త తప్పు చేసిన తమ్మిడి లేక చూస్తానన్నావు. మా అంటారు తప్పుల్లో తప్పు తమ్ముడు వేయాలని చేసిన తప్పు కాదు, ఈ మామ చేసిన తప్పు అని మామ తమ్మిడికి ఏమి తెలవాలని చెప్పి మోగన్న అక్క మాంకాలి కడుపులో తల పెట్టిండు. సల్లకుండ లెక్క సల్ల పడుతుంది మాంకాలి కోపం అంతా. అయినా తమ్ముడు నా తమ్మిని దాచుకున్న సవరించుకున్న వాడు పేజీ పెద్ద చేసిన నా తమ్ముడు అసంటి వాడు కాదు. అయినా మామ చేసిన పనికి నా కత్తికి లగ్గమైన తమ్మిని కామరాజుకి ఇప్పటికైనా పోయి అంగరంగ ఘనమైపోయినా 4 రోజుల నాగవెల్లి ఎదురు తమ్మి నా తమ్ముడా, నాగవెల్లి ఎదురు తమ్మి నా తమ్ముడా. ఇది గంప. ఈ గంపల లవంచనాలు అన్ని చదువుకున్నా. అది బూరెల్రా, ఊళ్ళకే పడతాయి పెళ్లి కాడ. ఎవరు తింటున్నాడే? ఇవన్నీ నాకే చేసినప్పుడు మా అక్క మంచిగా చేసింది. నీకు బూరెలు ఎందుకు చేస్తారా? అక్క బెల్లం చాలా చేసిన అదే బెల్లం మంచిగా చేసినవా? ఎట్లుందో తెలుసుకుంటావు. ఒకటే అది ఎంగిల్ చేయొద్దురా దేవుని కానీ, కంపెనీకి రా ఎంగిల్ చేయొద్దు. వాడు వినడా? వాడు ఎడకసీరు తింటాను పెళ్లి పిల్ల కానీ మళ్ళీ నాగవెళ్ళా నేను చేతులు పెట్టి తినివేస్తా. కాదే ఇవి కత్తెర పనులు, అభియానికి తగ్గుతున్నాయి. అవి కత్తెర పనులురా. గుడుకలు తుడుకలు కాదురా, కుడుకలు తుడుకలు తుడుకలు పోయేటోళ్ళు తుడుకలు కూర్చున్నోళ్ళు కుడుకలు. అదే చెప్తానే అన్ని తీసుకున్నది మా అంకాలం. మా నాగవెల్లి బట్ట సమానంతో తీసుకున్నది మా అంకాలి దేవి. భోగన్న నెంబర్ పెట్టుకున్న భోగన్న నెత్తిన పెట్టింది సారకంప ఓయమ్మలారా. సారకంప తీసింది భోగన్న నెత్తిన పెట్టింది. తమ్ముడు ముందర పోతాడు, నేను వెనుకొస్తాను మా అంకాలి దేవి. ఓడి నిండా బియ్యం పోస్తుంది. 12 పెద్ద పుల్ల రథం ఎక్కినారు. దురంగముల పక్కములు ఎక్కి రథం ఎక్కినారు. కాలి రథం ఎక్కినారు. దురంగముల పక్కములు ఎక్కి రథం ఎక్కినారు. కాలి రథం ఎక్కినారు. యమ దండ పేరీలు మొగగా ఎల్లినారు తల్లి, అమ్మ ఎల్లినారు తల్లి. యమ దండ పేరీలు మొగగా ఎల్లినారు తల్లి, కాలి ఎల్లినారు తల్లి. 12 పుల్ల పెద్ద పుల్ల రథం కట్టుకొని మా ఇంకాలం ఎట్లా వస్తాయి చూడు ప్రభు. అమ్మవారు మాంకాలి, గాదేవి మాంకాలే అమ్మో. ఆడికెళ్ళి కాలినా మాంకాలమ్మ ఎల్లినా. దేవుని పెళ్లి దగ్గరికి వస్తున్నప్పుడే రాడుకుంటున్నాట ఇస్తరాకులు పందిరంతా లేచాడుతుంది ఓయమ్మలారా. మా అంకాలమ్మ వీరప్ప దేవుని శాపం పెడుతుంది. అమ్మో పెళ్లి పందిర రకానికి నేను రాను గాని తమ్ముడా వీరయ్య, నీ పెళ్ళంత వరకే నీ గుళ్ళ గోపురాల కాడ మంది ఉండరు వీరయ్య. నీ పెళ్ళి అయిపోయాక గుళ్ళు గోపురాలు మేకలు దొక్కిన ఆ బండరా, మేకలు దొక్కిన ఆ బండరా, దొక్కిన ఆ మదిరా, దొక్కిన ఆ మదిరా, మేకలు దొక్కిన ఆ బండరా, దొక్కిన ఆ మదిరా. తమ్ముడా వీరయ్య, నీ పెళ్ళైనంత వరకే గుళ్ళకాల మంది ఉంటారు. పెళ్ళి అయిపోయినాక కుంగలు దొక్కిన మరి మేకలు దొక్కిన బండ వారానికి దీపం ముట్టే దిక్కుందో
ఉన్నది మాంకాలి అయిపోయే పెళ్లి కాడ శాపం పెట్టింది మాంకాలు అయిపోయిన పెళ్లికి రానున్నది మాంకాలమ్మ చూడొద్దాం అటువంటి అంటే పొన్నమా చెట్టు కింద గుండు ఉందట గుండు మీద కూర్చుంది నేను రాను రా గోగయ్యా అక్కాలికి కూర్చుందని పీరని ఎక్కువ నేను రానని చెప్పి కొరడదాం అటువంటి పొన్నమా చెట్టు కింద మాంకాలం ఇక్కడ కూర్చొని ఈ భోగన్న సంగతి ఎట్లున్నది అక్క మాటలు వరి సవలచ్చాల వల్ల వెళ్ళిపోరని 9 దాకా వచ్చారా తమ్ముడా 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 వీరయ్య వీరయ్య తమ్ముడా తమ్ముడా కులగురుడు వీరయ్యా అలనాడగలగలేవి కులగురుడు అక్క వచ్చేది అక్కడగలే సూత్రుడు పోయుడు భోగన్న మాకాల మగోడు వచ్చరా ధర్మంగా అయ్యాల ఉంటే కులగురుడు వీరయ్య చూసేటప్పుడే అన్నా
తీసుకొచ్చి గుళ్ళు గోపురాలు ఎంత గట్ల కొట్టి ముందు ఉన్నట్టునేమో తండ్రి కామరాతి దేవి నా బలగాని వాసన నా ఐదు వాసన బాయి వాసన ఒలపోతుందట ఆడవిల్ల మా ఇంకాలి కొట్టింది తిట్టింది కోపాయించింది పుట్టడు పుట్టలు దించుకున్నదే అమ్మా దేవి అమ్మో తమ్ముడు నా తమ్ముడే మరదలు నా మరదలే తల్లిని మిత్ర ధైర్యం లేదు మరదలు మిత్ర భాగ్యం లేదు నాకు అన్నా నేను ఆడవిల్లది అన్నా ఆడవిల్లతో నీకు ఆపదీయ ఉంది ఆడవిల్ల రంగం లోపల కత్తి పట్టి నీతో నిత్యం వేయలేదు నీకు ప్రాణగంటం లేదే అన్నా అన్నా ఆడపిల్లనైనా మగపిల్లనైనా నాకు శత్రువే నీ గర్భవాసమందు పుట్టిన ఒక్క పిల్లను కూడా ప్రాణంతోటి ఉంటానన్నారే కౌసుడమ్మా కోడు లోపలి అసుకొని దేవక మల్లారు ముద్దుగా ఇవాళ కొడుకులు లేని కోరికలు పిల్లలు లేని పెద్దలు బాలలు లేని భ్రమలు ఆడవిల్లను అటువంటి వరకు నేను ఓడి లోపల ప్రేమతో వెతుకుంటా సాదుకుంటా అన్నయ్యా ఇటువంటి దోషము లేదంటుందట మగ్గులాడ పట్టినే రామాబో రామా మగ్గులాడిండు రామాబో రామా ఇకు మగ్గులాడిండు రామాబో రామా మగ్గులాడిండు రామాబో రామా అంటే ఇడు 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 ఇకు మగ్గులాడిండు రామాబో రామా అతరతలు పట్టిండు రామాబో రామా అతరతలు పట్టిండు రామాబో రామా ఆ ప్రాణమైన తీసేరు మోయమ్మలారా ప్రాణమైన తీసేరు మోయమ్మలారా అటువంటి 10 గుంటలు పైకి లేపినాడు బర్రగత్తి అడ్డం పెడితే 2 ముక్కలాయే పుట్టిన పిల్లలు పుట్టిన నాకు జాతికి ఇయ్యాలి లేకపోతే నీ ప్రాణం తీస్తానన్నాడు ఓయమ్మ ఎవరన్నా పిల్లగాని ప్రాణం తీసి సపాట్లు కొడతారు ఎవరన్నా ఇది మొత్తం ఎటు కట్టరు జనాలు ఆడవిల్ల దేవకమ్మ కూడా మోకాన కొంగు పెట్టే ఆడవిల్లో ఈ బాధపాడుగానే అమ్మలారా నారాట బాగలేదు ఓ దేవుడా నారాట బాగలేదు అమ్మలారా అదేమి బాగలేదు అమ్మలారా చెట్టమ్మకేమి ఎరక రాజేవు బాధ పిల్లలు మోసినానే అమ్మలారా పిల్లలు మోసినానే అమ్మలారా పల్లెళ్ళు పాలిచ్చే భాగ్యం వల్ల భాగ్యము లేదు నాకు అక్కలారా పిల్లలు మోసే భాగ్యమే తొమ్మిదెళ్ళు మోసే భాగ్యమే పాలిచ్చే భాగ్యము లేకపోయే పుట్టరాదు పుట్టరాదు అమ్మలారా ఆడపుట్టిన పుట్టరాదు ఓ దేవుడా ఈ రాత రాయరాదు బ్రహ్మదేవా దేవతకి వచ్చిన కష్టం లోకం మీద ఎవరికి రావద్దే అమ్మో అమ్మలారా ప్రభయ్య వర్ధనమ్మ దేవకమ్మ తొడగుచ్చాడు నాకు శత్రువు అయిపోయే తొడగుచ్చా అన్న కత్తికి నా బిడ్డను బలియారం ఇచ్చినానే అమ్మలారా నేనేమి ఏతునమ్మా తల్లులారా. నేనేమి ఏతునమ్మా తల్లులారా. నేను కళ్యాణి పొడవింది
10 నెలలు పాలిచ్చే భాగ్యం నాకు లేదు. ఈ రాక లోకం మీద ఎవరికి రావద్దు. అన్న కత్తికి నా బిడ్డను బలియారం ఇచ్చిన శంకర పరండామా ఈ ఎడమ బాలుగుళ్ళు ఎడమ యొక్క కుడి బాలుగుళ్ళు గుర్రాలు యొక్కరా ఈ గుళ్ళు గుండాలు కదరా. దేవాన దేవతలు స్థాపిస్తున్నది అడవిల్ల దేవకమ్మ. ఓ స్వామి, ఓ పరందామ, ఓ నల్లనయ్య, ఓ నల్లనయ్య, ఓటువంటి కమల సంబల ఎల్ల పట్టింది దేవకి. నల్లనయ్య గోపాల స్వామి, నల్లనయ్య గోపాల స్వామి, నల్లనేమో సేతు, నల్లనయ్య గోపాల స్వామి. అనుకోవో దేవ దేవ ఆపదొస్తే అనుకో దేవా. ఆపదొస్తే అనుకో దేవా, అనుకోవో దేవ దేవ ఆపదొస్తే అనుకో దేవా. ఆ విష్ణునారాయణమూర్తి కళ్ళ చూసిండు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 6 బిడ్డలానే ఇళ్ళగన్నాలమ్మో దేవకమ్మ. 6 బిడ్డల దేవకి అన్నది 6 బిడ్డల్ని కంసుని కత్తికి బలియారం ఇచ్చనమ్మో. దేవకమ్మ బిడ్డలను అన్నలకు వేల కంసుడు నరికినాడే. దేవకమ్మ గుడో అనుడు ఒకవేళ దేవకంత అవుతుంది, కంపుడేమో ఒకళ్ళటువంటి కంసుని వంత అవుతుంది. భూదేవి చూసినాడి చూసింది. అయ్యయ్యో, లోకం మీద ఎంత అన్యాయం అయిపోవట్టే, కంసుడు పాపాలు ఎయ్యబట్టే, కంసుని ఒకవేళటువంటి పాపం ఎక్కువైంది. అమ్మవారు భూదేవి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వచ్చింది. నాయనా శ్రీమన్నారాయణ, ఒక కారివాడు కంసుడు ఒకవేళటువంటి ఎక్కలేని పాపాలు చేస్తుండు. దేవకి 6 బిడ్డలను కత్తితోనే నరికిండు. అది పాపం ఎక్కువైంది తండ్రి అని భూదేవి వెళ్ళిపోయి శ్రీమన్ మహావిష్ణుతో మొరబెట్టుకున్నది. శ్రీమన్నారాయణుడు ఏమన్నాడు? అమ్మా భూదేవి, నువ్వు వెళ్ళిపోయి రేపెళ్ళ లోపల ఒకటువంటి ఎంత చేయాలి? రేపెళ్ళ లోపల ఒకవేళ నువ్వు జన్మించాలి. ఆ రేపెళ్ళ లోపలి పోయి రేపేళ్ళలో అటువంటి యశోద ఉన్నది. రేపెళ్ళ లోపల యశోద గర్భాన మాయాదేవి వైపు పుట్టాలి అని ఒకటువంటి భూదేవికి చెప్పిండు. భూదేవికి చెప్పి ఆ నాగసర్పాన్ని తీసిండు. అప్పుడా నాగసర్పమా, నువ్వు వెళ్ళిపోయి ఒకటి చిటి గర్భాన బలరాముడై పుట్టాలి. నువ్వు నాకంటే పెద్దవని వైపు పుట్టాలి. ఒకటి దుష్ట సంహారణ కోసము ఆ నాగసర్పాన్ని బలరాముడై పుట్టు అని చెప్పింది రోజుల లోపల. శ్రీ మహావిష్ణు అమ్మ శ్రీ మహావిష్ణువు బయలుదేరనమ్మో. యశోద గర్భం లోపలికి మాయాదేవి అంటే ఒకటి
ఉన్నటువంటి కొండదవ బందికానలా భార్య భర్తలు ఒకవేళ సంసారం చేయంగా ఒకటి ఆడవిల్ల దేవకి మళ్ళీ ఒకవేళ గర్భం దాల్చే టైం అవుతున్నది శ్రీ మహావిష్ణువు పటవారి అర్ధరాత్రి వేళ దేవకి పండుకోని ఉన్నది దేవి గర్భాన నిలబడ్డా ఉన్నాడే నిలబడ్డా ఉన్నాడు శ్రీమన్నారాయణ శ్రీహరి ఒక వేదమంటి అర్ధరాత్రి వేళ దేవకి గర్భాన్ని నిలబడ్డ ఉన్నాడు ఎప్పుడు ఉత్పన్నమైందో పిండంలో పిండమైందో శ్రీమన్నారాయణుడు కనుక అయితే శ్రీగడియల్లా అసలు పోసేనా 5, 6, 7 గడియలు 9 గడియలు నిండబట్టను ఒకవేళ నిండినవి 9 గడియలు న్యాయే కుటుంబ సోదరులకు మన మునిగడప నుంచి మన కులబిడ్డ మన గుడికి నాగపూర్ శ్రీశైలం గారు గుడి అభివృద్ధికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాడు. ఈ శ్రీశైలం తండ్రిపేరు శివరాం వీరికి మా కులం పక్షాన మా బీరప్ప గుడి పక్షాన శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మాకు ఆర్థిక సహాయం అందించిన శ్రీశైలం గారు అష్టైశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో చాలా చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. అతనికి మన శ్రీ బెల్లం బక్కయ్య గారు శాల్వతో సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కుప్పల్లి దోస్తా మీరు ఒక్క ఆంజనేయ గారు ఫౌండర్ గారితో సన్మానం చేయాల్సిందే ధర్మయ్య వారి సంస్థానము ధర్మయ్య మాల్యము ధర్మయ్య ఆంజనేయ మన తమ్ముడే సరే ఇవాళ మాత్రం మన మల్లాపూల మాత్రము ఆయన అంతరాత్రి ఏం చెప్తుందంటే మాంకాలం మేషం కట్టిండు చాలా హైలైట్ అయ్యి ఇది మాత్రం చాలా హ్యాపీ. నేను కథ కూయినా కూర్చున్నా కాలు మీద వాటికే కూర్చున్నా చాలా మంచిగా సంతోషంగా అయింది. అంతే మాత్రమే సన్మానం చేస్తున్నా. అంజయ్య గారికి దేశానికి బొట్టు నాగమల్లి గారు సెక్రటరీ బొట్టు నాగమల్లేశ గారు సెక్రటరీ సన్మానం చేయగలరు. మన కులాల అక్కరోళ్ళం కులాల కుటుంబాలము అన్నవాడి తప్పేలేదు అబద్ధం ఆడేలేదు ముందు పెట్టిన పాలం వెనుక పెట్టేయలేదు. కురుమవాడి పేరు చెప్తే పాలివాడి గుర్రం పొలివాడి ఒక్క శని లేదు. కురుమవాడి పేరు చెప్తే పుట్ట మీద గొంగడి శని పట్టే శని లేదు. అలా అక్కరోళ్ళం కులాల కుటుంబం ఏకోత్రమే అయ్యా పేరు చెప్తే ఊర విషయం ఊరుతాట నిలబెట్టుకుంటూ పెట్టాలి. మల్లపులం కులానికి కులదైవానికి కుర్మలకు అందరికీ మా పేరున ధన్యవాదాలు. మాది చాబోలు జనగామ జిల్లా పక్కన నెల్లూరులో మా నాన్న దండి లచ్చయ్య
వాళ్ళ కుమారులు నేను బండి వీరస్వామి బయటికి రానా అక్కడోళ్ళు కాదు జగ్గురాయుడు దుగ్గురాయుడు అప్పమాలగరాయుడు పూజమాలగరాయుడు వల్లనే మనం ఈ పూజలు చేసుకుంటున్నాము. కులము అంటే కులం పదాలు తల మీద జగ్గురాయుడు పేరు చెప్తే 12 ఆమెల దూరం పరాయుడు దూరం ఆడలేదు. గుడి కవి ఇదే కమిటీ క్యాషర్ బండి లింగం గారు, విలేజ్ కమిటీ ఫైనాన్స్ మినిస్టర్ బండి లింగం గారు గోగన్నకు మాత్రము సరే ఒకరికి ఇచ్చేసారుగా. విలేజ్ కమిటీ క్యాషియర్ అన్ని ఆయనే చూసుకుంటున్నాడు. ఆర్థిక శాఖ మంత్రి మాకు 10 రూపాయలు చేయాలంటే కూడా ఆయనే. మేము ఇస్తాను 10 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలి? వీళ్ళ కళాకారుడు ఒక్క వేలుకి సన్మానం చేయాల్సిందే చెన్నయ్య గారి పెద్ద కుమారుడు వీళ్ళ చెన్నయ్య పెద్ద కుమారుడు వీళ్ళ వేలు గారికి మా విలేజ్ కమిటీ కోశాధికారి బండి లింగం గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఒక్క నిమిషం ఆయన నేను ముందుకు వచ్చిండు. ఆయన కూడా నేను నిర్కలేశం మీద పంచాయతీ తెలుసు కులము నేను నిర్కలేశం కట్టినోళ్ళు అందరూ డోల్ కొట్టడం డోల్ కొట్టడం ప్రేమ అయింది ఇది, ప్రేమ అయింది ఇది. నిన్న రోజు కంసుడు కంసు వేషం కట్టినటువంటి మన చెరుకు రాగుల సారయ్య కంసుడు దేవకి నిన్న దేవకి కట్టిన మన గుళ్ళని మధు గుట్టమల్లాపురం దగ్గర గుట్టమల్లాపురం మధు గుడి కమిటీ చైర్మన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ ఉన్నకాళ్ళ వీరేశం గారు దయచేసి స్టేజ్ పైకి వచ్చి ఎరకలేశం పెట్టినటువంటి శ్రీమ నా కొడుకు, ఆయన ఎవరు కాదు, నా కొడుకు ఎర్రగుంటనే కట్టగుంటా క్యాషియర్ కంసుడు వేషం వేసిన సారయ్య గారు, కంసుడు వేసిన సారయ్య గారు ఎక్కడున్నా స్టేజ్ మీద రావాలి. అట్లాగే ఆస్ట్రేలియా వేసిన దేవకి వేషం వేసిన మధు గారు, గుట్ట మల్లాపురం గుల్లేని మధు గారు దేవకి వేషం వేసిన మధు గారు స్టేజ్ మీదకి రావాలి. జంపులు మన భాషు డోలు పెట్టిన భాషు అతి చిన్న వయస్కుడు ఈ అతి చిన్న వయసు మంచి పర్ఫార్మెన్స్. సలహాదారుడు వైట్ గుంజి ఇంకా వైట్ గుంజి ఐలయ్య గారు, వైట్ రా వెనకరా అన్న కొంచెం ట్రైపడి సెంటర్కి వచ్చేసి ట్రైపడి చేతి తీసుకో. సలహాదారుడు మాత్రము గుల్లేని మధు గారు దేవకి వేషం వేసుడు చెట్ట శ్రీశైలం గారు సన్మానం చేయాల్సిందే ఓకే. మన సోదరుడు మన వీరుల బృందంలో పాల్గొన్నటువంటి గారు రాగుల సారయ్య గారు, కంసుడు వేషం వేసిన రాగుల సారయ్య గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలండి. ఇక్కడ అయిపోవాలి, టైం అయిపోయింది. ఎందుకంటే అందరికి ఇప్పుడదు ఫోటోల ముందుగా మహిళలకు ఓపికకు అందరికీ నమస్కారం. ఓపిక ఉందంటే ఓన్లీ మహిళలకు ఈ సన్మానం మా మహిళ ఆవశ్యకతలు మహిళలు
ఆడపిల్లనే అష్టలక్ష్మి, ఆడపిల్లనే విజయలక్ష్మి, ఆడపిల్లనే సంతానలక్ష్మి, ఆడపిల్లనే ఆదిశక్తి. మేము ఎంత సన్మానం చేస్తున్నా కూడా ఇంత ఓపికతో కూర్చుంటే ఈ ఆదిశక్తిని